లేకపోతే ఏమైంది? ఇదివరకు పదవి ఉంటేనే పని చేశాను, పని లేనప్పుడు పని చేయలేదా? రాజమండ్రిలో 4 సార్లు ఏ పదవి ఉండి పని చేశాను, రూరల్లో 3 సార్లు ఏ పదవి ఉండి పని చేశాను. పదవులు కాదండి, పని చేద్దాం. ఒకటి కొన్ని వెసులుబాట్లు ఉంటాయి, కొన్ని వెసులుబాట్లు ఉండవు. దాని గురించి నేను పెద్దగా మాట్లాడతాను. ఢిల్లీలో ఇప్పుడు చక్రం తిప్పే అవకాశం చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. ఈ పరిస్థితుల్లోనే సరే ప్రత్యేక హోదా కానీ, ఉక్కు ఫ్యాక్టరీ విషయం కానీ, ఇతర సమస్యలన్నీ రాష్ట్రానికి తీరే అవకాశం ఉంది. అది మాట్లాడతారు. అయ్యా నిన్నటిదాకా నోరు మెదపని వాళ్ళు ఇవాళ నోరు మెదుపుతారు, పరోక్షంగా ప్రత్యక్షంగా సపోర్ట్ చేస్తారు. పోలవరాన్ని ముంచింది నాయకులే, ఏదో చెప్తారు కబుర్లు. వాళ్ళందరి గురించి నేను మాట్లాడతాను. వాళ్ళ ఒకటి, మన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేయాలి అదంత ప్రయత్నం జరుగుతుంది. మిత్రపక్షంగా ఉన్నాం కనుక అవసరమైనప్పుడు గట్టిగా నిలదీసి సాధించుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం ఆర్థిక అతలాకుతలం అయిపోయింది. ఏ కార్యక్రమం చేయాలన్నా నిధులు కావాలి, పరిశ్రమలు రావాలంటే ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ కావాలి. ముందుగా రాజధాని నిర్మాణం, పోలవరం లాంటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి కావాలి. దానికి కేంద్ర సహకారం అడిగారు, ఇస్తానన్నారు. సాధిద్దాం. ప్యాకేజ్ ఇస్తారా? ఈ గతంలో ఇస్తానన్న ప్యాకేజీని సాధించుకోవాలి. 10 ఏళ్ళు అయిపోయింది ఆల్రెడీ. అయినా కూడా వెనుకబడ్డ రాష్ట్రంగా, బీమార్ రాష్ట్రంగా మిగిలిపోకుండా ఉండాలంటే కేంద్ర సహకారం అవసరం. దానికోసమే కలిసాం. ఇవాళ త్యాగాలు చేసేది కూడా దానికోసమే, రాష్ట్రం కోసమే. ఎవరైనా త్యాగాలు చేసినా రాష్ట్రం కోసమే. అందువల్ల తప్పకుండా కేంద్ర సహకారం తీసుకొని రాష్ట్రానికి అవసరమైనంత మేరకు కూడా సాధించుకోవడం కోసం ప్రయత్నం చేస్తాం. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సినవి చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి తెచ్చుకోలేకపోయారు. ఇప్పటికైనా గతంలో టీడీపీలో ఉన్నది కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి కలిసి ప్రయాణం చేశారు. మనకి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి తన పదవి కోసం, తన కేసు నుంచి బయటపడటం కోసం. ఇవాళ అలా లేదు. ఇవాళ అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా కలిసి మనం సరిదిద్దుకుందాం, 2 రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడుకుందాం, నీటి వనరులను కూడా సమీక్షించుకుందాం, రాష్ట్రానికి 2 రాష్ట్రాల మధ్య ఉన్న విభేదాలు పరిష్కరించుకొని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దాం. ఏదైతే పెండింగ్లో ఉన్న ఇష్యూస్ అంతా త్వరగా పరిష్కారం చేద్దామని చెప్పారు కనుక ఆ వైపు దృష్టి సారిద్దాం. ఎవరికి? మంచిదే. అసలు మైక్ ఇచ్చారా? మాకు మాట్లాడినిచ్చారా? 23 ఉన్నప్పుడు మైకులు ఇవ్వాల, మాట్లాడిన వాళ్ళ. ఎమ్మెల్యేగా గౌరవించారా? చట్టాన్ని గౌరవించాడా? చట్టసభలు నడిపాడా? వాళ్ళకి ఆ రోజున మా ఉండవల్లి గారు ఉంటే ఆ రోజున వాళ్ళకి సలహా ఇవ్వాల్సింది. ఆ విధంగా అరే మూర్ఖులారా, మైకులు ఇవ్వండిరా, మాట్లాడిన ఉండరా, చూపించుండ్రా అని ఆ రోజున వాళ్ళకి చెప్పు ఉండాలి కదా. మాట్లాడినివ్వలేదు కదా, ప్రోటోకాల్ నిబంధనలు కూడా పాటించలేదు కదా. రాజమండ్రి రూరల్ పరిధిలో 5 ఏళ్లలో పనిచేసినటువంటి ఎంఆర్ఓలు అక్రమంగా భూబాదరాంపులు చేసి 100 కోట్లు అవినీతి పాల్పడ్డారు. దీని మీద ఏమైనా మీరు యాక్షన్ తీసుకుంటున్నాం. ఎంఆర్ఓలు కానీ, రెవెన్యూ కలెక్టరేట్ దగ్గర నుంచి ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యి అన్యాక్రాంతం చేసి దోపిడీ చేశారో అన్నిటి మీద యాక్షన్ ఉంటుంది. ఎంక్వైరీకి వేయిస్తాం. మొత్తం సమగ్ర విచారణ, తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్లో జరిగిన అవినీతి భోగత మీద సమగ్ర విచారణ చేయిస్తాం. దోషులను శిక్షిస్తాం. ఎంఆర్ఓలైనా, బీఆర్ఓలైనా ఎవరైతే తప్పుడు రికార్డులు సృష్టించారో, ఏ వైఎస్ఆర్ పార్టీ నాయకుల ఒత్తిడికి లొంగి తప్పుడు చేశారో, అవినీతికి పాల్పడి వాళ్ళందరి మీద చర్యలు ఉంటాయి. సార్, ఇప్పుడు టీడీపీకి అఖండ విజయం వచ్చిన తర్వాత ఇప్పుడు తెలంగాణలో పార్టీ మళ్ళీ రీఓపెన్ అవుతుందా? తెలంగాణ తెలుగుదేశం స్ట్రెంగ్తెన్ చేసి కార్యక్రమాన్ని తీసుకుంటారు. ఇది ఆల్ ఇండియా పార్టీగా తెలుగుదేశం గుర్తింపు పొందిన ఆల్ ఇండియా పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు గారు ఉన్నారు. మాకు ఇతర రాష్ట్రాల్లో కూడా బలం ఉంది, బలం ఉంది. అక్కడ నాయకులు కూడా అడుగుతున్నారు, మేము మళ్ళీ స్ట్రెంగ్తన్ అవుతాం, సపోర్ట్ చేయండి అని. చేస్తాం. పార్టీని బలోపేతం ఇతర రాష్ట్రాల్లో కూడా బలోపేతం చేసుకునే ఆలోచన చేస్తాం. తప్పకుండా చేస్తాం. ఇవన్నీ ఊహాగానాలండి. నిన్నటిదాకా శాఖలు కూడా కేటాయింపు చేశారు మీరే. నేనేం చేస్తాను? నాకు రోజుకో శాఖ కట్టబెట్టారు. అసలు మంత్రి పదవే లేదు, శాఖలు కట్టబెట్టేశారు మీరు. నేనేం చేస్తాను? నేను చెప్పానా? నేను మొదటి నుంచి చెబుతున్నా, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. నేను మీ అందరికీ చెప్పా, ఆశిస్తున్నాం, తప్పు లేదు. ఇవ్వటం ఇవ్వకపోవడం వాళ్ళ నిర్ణయం అన్నాం. నేను అంతమించి ఏం మాట్లాడలేదు. నాకు ఇస్తారు గ్యారంటీ నేను చెప్పలేదు. ఇవాళ రాలేదని బాధపడి చింతించేది లేదు. కుర్రాళ్ళు రావాలని కోరుకుంటారు. నాకేం చింత లేదు. అవన్నీ అధిష్టాన నిర్ణయాలు, నాకు సంబంధం లేని. నా వరకు నేను ఎమ్మెల్యేగా 64,000 మెజార్టీతో వచ్చాను. చరిత్రలో మొదటి సీటు డిక్లేర్ అయింది. ఆ గౌరవం చాలు. నాకున్న అనుభవాన్ని రంగరించి
ప్రతి గ్రామం యూనిట్గా ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో ఎక్కడ పెండింగ్ ఉన్నాయో రికార్డ్ చేసుకుంటాం. నాకు అలవాటు. అధికారులతో సమీక్షించుకొని ఉన్న నిధులను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా రూరల్ నియోజకవర్గంలో 3-4 ప్రధానమైన సమస్యలు ఉన్నాయి. ఒకటి డ్రైనేజ్, భారీ ఎత్తున డ్రైనేజ్. రాజమండ్రి మురుగంతా కూడా రూరల్ నియోజకవర్గం నుంచి వెళ్తుంది. దానికి పెద్ద ప్రాజెక్ట్ అవసరం. అది ఎంపీ గారి సహకారంతో ఢిల్లీ లెవెల్లో గంగా కాలుష్య నివారణలాగా గోదావరి కాలుష్య నివారణ పథకంలాగా ఒక వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. డ్రైనేజీలన్నీ ఇంప్రూవ్ చేయాలి. రెండోది, నాకు రూరల్ మండలాల్లో డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది. గోదావరి పక్కనున్నా కూడా మంచినీటి సమస్య ఉంది. కనుక జల మిషన్ ద్వారా ప్రతి గ్రామంలో మంచినీరు, గోదావరి శుద్ధి చేసిన మంచినీరు ఇచ్చే కార్యక్రమం రెండో ప్రయారిటీ. మూడోది రోడ్లు, ఇంటర్నల్ డ్రైన్స్, వాటి మీద హౌసింగ్. ఈ 4 మీద దృష్టి సారిస్తాం డెఫినెట్గా. విలీనం, గ్రామాల విలీనం ఉంది. అది అనవసరం చిన్న విషయాల్లో 2-3 పెండింగ్లు ఉన్నాయి. ఒక భూములకు సంబంధించింది కానీ మండలానికి సంబంధించి కానీ క్లియర్ చేయిస్తాం. ఫాలోఅప్ చేసి కార్పొరేషన్కి, మండలాలకి, గ్రామాలకి ఎలక్షన్ జరగాలి. స్థానిక సంస్థలు నిర్వీర్యం కాకూడదు. స్థానిక ప్రజాప్రతినిధులు ఉండాలి. అన్నిటికీ ఎమ్మెల్యే, ఎంపీ చూడరు. స్థానికంగా ఉండాలి కనుక వాటిని వెంటనే సర్దుబాటు చేసి సత్వరమే కార్పొరేషన్ కూడా ఎన్నికలు వచ్చేలాగా చేసి దానికి గ్రామాల విలీనం కూడా, ఆ ప్రకటన కూడా త్వరగా కంప్లీట్ చేసి ఒక గ్రేటర్ రాజమండ్రిగా తీర్చిదిద్దుతాం. పుష్కరాలు వచ్చే నాటికి రాజమండ్రి సమగ్ర అభివృద్ధి వైపు దృష్టి సారిస్తాం. కొన్ని చోట్ల పంచాయతీకి సంబంధించిన నిధులు గతంలో 14-15 ఫైనాన్స్ నిధులు వెనక్కి వెళ్ళిపోయారు. ఆ రకంగా మళ్ళీ వెనక్కి తెచ్చి వాళ్ళతో పనులు స్థానిక సంస్థలు నిర్వీర్యం కాకుండా కేంద్ర నిధులు వాళ్ళకు ఉండేలాగా చేస్తాం. మేము పోరాటం చేసిన కూడా స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వాలి, వాటిని పక్కదారి పట్టించకూడదు. ఎంఎన్ఆర్ చేసిన నిధులు కానీ 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్ నిధులు కానీ పక్కదారి పట్టించ